హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈరోజు బజ్జీలు చూపించబోతున్నానండి. చిన్నపిల్లలకు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మిర్చి లేకుండా బజ్జీలు చేస్తున్నాను. 3 కప్పుల శనగపిండి వేసుకోవాలి. తర్వాత 1 కప్పున్నర గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వాము, 1 టీ స్పూన్ కారం పొడి, తగినంత సాల్ట్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లూజ్గా ఉండాలండి, గట్టిగా ఉండొద్దు. తర్వాత సాంబార్ పొడి అండి, 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 10 నిమిషాలు అలా పెట్టేయాలండి. తర్వాత ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత చూసుకోవాలి ఫస్ట్ వేడైందా లేదా అనేది. తర్వాత 4 ఫింగర్స్తో తీసుకొని ఇలా ఫింగర్స్ అన్నీ విడివిడిగా అంటే అలా పొడుగ్గా బజ్జీల్లా వచ్చేస్తాయండి. మిర్చి బజ్జీల్లా ఉంటాయి అవి. చూడ్డానికైతే టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి, గుల్లగుల్లగా వస్తాయండి. ఎందుకంటే గోధుమ పిండి వేసాం కదా. వంట సోడా లేకపోయినా బాగుంటాయి, కాకపోతే మీకు చూపించడానికని కొంచెం వంట సోడా వేసాను. ఒకసారి ట్రై చేసి చూడండి, లోపలైతే బాగుంటాయి. అచ్చం శనగపిండితో చేస్తే మాత్రం లోపలంతా ఇట్లా కొంచెం పిండి పిండిగా ఉంటాయండి. ఇవి మాత్రం పిండి పిండిలా ఉండవు, గుల్లగా చాలా బాగా వచ్చాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.